హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశామో ఆ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉండేటటువంటి ఫైల్స్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో అందులో ముఖ్యంగా మనకి settings.py అని చెప్పి, అలాగే urls.py అని చెప్పి ఫైల్స్ ఉంటాయి. సో వాటిని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో చేసుకుంటే ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి ఒక రియల్ టైమ్ అప్లికేషన్ స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక కంప్లీట్ ప్రాజెక్టు మనం క్రియేట్ చేస్తూనే ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో దట్ మనకి ఇంకా ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా నేర్చుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకేనా? సో ఒకటైతే గుర్తుంచుకోండి, మీరు ఏదైతే నేను చెప్తున్నానో అది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ క్లాసెస్లో ప్రతిదీ కూడా మనం ఇంకా ప్రాజెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తే అన్నీ చాలా సింపుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏవైతే మనం కాన్సెప్ట్ వైజ్గా మనం మాట్లాడుతున్నామో ఇవి ప్రాక్టికల్గా ప్రాజెక్ట్లోకి చేస్తూ వెళ్తే మీకు అన్నీ చాలా సింపుల్ అయిపోతాయి, చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లో ఉండే ఫైల్స్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనము మన యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాము. సో అది కూడా ఓకే. సో డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ పైథాన్ ఎక్స్టెన్షన్? ఓకే, ఇన్స్టాల్. సో ఇలా ఎప్పుడైనా మీకు పైథాన్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి రికమెండేషన్ ఇక్కడ వస్తే నెట్కి కనెక్ట్ అయినప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇక మన ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే, సో ఫస్ట్ ప్రాజెక్ట్లో ఓకే, సో ఇక్కడ మనం ఏమైనా ఇక్కడ దేని గురించైనా మాట్లాడాలా అంటే ఒక్కసారి settings.py ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఓకే, సో settings.py అనేది ఏంటి అంటే మన ఓవరాల్ ప్రాజెక్ట్కి, ఇంకా ప్రాజెక్ట్లో అప్లికేషన్స్ మనం యాడ్ చేయలేదు. సో ఓవరాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన ఓవరాల్ ప్రాజెక్ట్కి కంప్లీట్ సెట్టింగ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో టోటల్ ప్రాజెక్ట్ తాలూకా సెట్టింగ్స్. సో ఇందులో మనం నెక్స్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఒక్కొక్క యాప్ని యాడ్ చేస్తాం కదా. సో మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ యాప్ అయితే ప్రోడక్ట్స్, ఆర్డర్స్ ఇలా ఏవైతే ఇంతకుముందు మాడ్యూల్స్గా చేసేవాళ్ళమో వాటిని సపరేట్ అప్లికేషన్స్గా యాడ్ చేస్తామని చెప్పాం కదా. సో మనం ఆ యాడ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లో యాడ్ చేసుకుంటే ఇంకా సో ఒక యాప్ అనేది ఇంకో యాప్తో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రాజెక్ట్ అంతా కూడా ఆ యాప్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ఇవి బై డిఫాల్ట్ మనకి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన యాప్స్ అన్నమాట. ఇవి కాకుండా మనం ఏవైతే యాప్స్ మనం క్రియేట్ చేసి యాడ్ చేస్తామో అవి కూడా ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, రైట్. అలాగే ఇక్కడ టెంప్లేట్స్ అనేది ఏదైతే ఉందో, సో టెంప్లేట్స్లో మన ఎంవిటీలో ఏదైతే టెంప్లేట్స్ క్రియేట్ చేస్తామని చెప్పానో, సో రెడీగా మనం టెంప్లేట్స్ క్రియేట్ చేసుకొని ఉంటాము అని చెప్పాను కదా. సో ఆ టెంప్లేట్స్ ఏవైతే క్రియేట్ చేసి పెట్టుకుంటామో ఆ టెంప్లేట్స్ని మనము ఇక్కడ ఈ డైరెక్టరీలో ఆ టెంప్లేట్స్ తాలూకా పాత్ అన్నది యాడ్ చేసుకుంటాము. సో దట్ ఇంకా టోటల్ ప్రాజెక్ట్కి ఆ టెంప్లేట్స్ కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇంక ఇవన్నీ ప్రాక్టికల్గా చూద్దాం, కాకపోతే చూపిస్తున్నా. ఇక్కడ బై డిఫాల్ట్ మనకి సో SQLite అని చెప్పి మనకి SQLite అంటాం ఈ డేటాబేస్ని. ఇది ఇన్ మెమరీ డేటాబేస్, చాలా లైట్ వెయిట్ డేటాబేస్ అనమాట. అంటే సో ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్స్కి యూజ్ చేసేది కాదు, ఏదో జస్ట్ శాంపిల్గా లెర్నింగ్ పర్పస్లో, టెస్టింగ్ పర్పస్లో మనకు ఒక అప్లికేషన్ రన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక సింపుల్ డేటాబేస్ని బై డిఫాల్ట్గా ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది. సో మనము ఏదైతే MySQL కానీ ఆర్కిల్ కానీ అటువంటివి ఏవైనా మనం డేటాబేస్లు యాడ్ చేస్తున్నాము అనుకుంటే సో ఇక్కడ మన డేటాబేస్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ MySQL అయితే MySQLకి తగ్గ సెట్టింగ్స్ని ఈ డేటాబేసెస్ సెక్షన్లో మనము కాన్ఫిగర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇంకా అదర్ ఏం యాడ్ చేయబోతున్నాము, స్టాటిక్ URLs ఇవంతా కూడా తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, అండ్ మనం యాడ్ చేసే వాటికి కూడా మనం ఇందులో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. అలాగే ప్రాజెక్ట్ మొత్తానికి urls.py అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. సో ఇందులో మనం ఏదైతే అనుకున్నామో లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు మనం ఎంవిటి ప్యాటర్న్ గురించి ఏదైతే మాట్లాడామో ఆ ఎంవిటి ప్యాటర్న్కి సంబంధించి ఓకే, సో URLsని అలాగే వ్యూస్ని లింక్ చేయడానికి మనకి సో ఈ urls.py అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంకా ప్రాజెక్ట్ లెవెల్లో మనకి url.py ఉంటుంది. ప్రాజెక్ట్ లెవెల్లో మనం ఇంకా సో టోటల్ అన్ని
మ్యాపింగ్స్ కూడా ఇందులోనే చేసేయచ్చు. ఓకే. సో ఏదైతే మనం యూఆర్ఎల్స్ ఉన్నాయో యూఆర్ఎల్స్కి అలాగే మనం క్రియేట్ చేసినటువంటి వ్యూస్కి ఈ రెండిటికి మ్యాపింగ్ అన్నది మనం ఇక్కడే చేసేయచ్చు. ఇంకా ఎన్ని మ్యాపింగ్స్ చేయాలనుకుంటే అన్ని పాత్ ఆఫ్ అని చెప్పి ఇంకా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడమే. సో యాడ్ చేసుకుంటే ఇంకా మ్యాపింగ్స్ అనేవి ఇందులో జరిగిపోతాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇలా మనకి ఒక ఏదైతే మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మనము అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది.